యో వాట్సాప్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేయిస్వాగో. సో ఈరోజు అయితే మీకు తెలిసిన గేమ్, మీకు నచ్చిన గేమ్ మైండ్ క్రాఫ్ట్ని అయితే నేనైతే ఆడబోతున్నాను. ఓకే చూద్దాం. నేనైతే ఫస్ట్ వరల్డ్ నేమ్ అయితే టైప్ చేసేసాను. ఓకే, సర్వైవల్, నార్మల్, డిఫికల్టీ నార్మల్. ఓకే, క్రియేట్ అయితే వేస్తున్నా. ఓకే, లోడింగ్. ఈ లోడ్ అయ్యే లోపల మీరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, తప్పకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అది పక్కా ఉండాలి. A few moments later. ఫైనల్గా అయితే వచ్చేసింది. ఓకే, లెట్స్ గో. వచ్చేసాం. ఇదే మన వరల్డ్. ఓకే, అది ఒక ఐలాండ్ లాగా కనిపిస్తుంది నాకైతే. ఓకే, మనం అయితే వెళ్దాం. పదండి వెళ్దాం. నేనైతే ఈ వరల్డ్ ఎలా ఉందో అని చూస్తున్నాను, అంటే మన స్పానింగ్ ప్లేస్ని. ఇప్పుడైతే మనం వుడ్ని అయితే కలెక్ట్ చేసుకుందాం మన టూల్స్ కోసం. ఒక 2-3 చెట్లన్నా, అంటే వుడ్ తీసుకుంటే 2-3 చెట్లు అన్నా మనకు కావాల్సిన టూల్స్ వచ్చేస్తాయి. ఓకే, ఈ చెట్టు వుడ్స్ అంతా అయిపోయినాయి. ఓకే, వేరే చెట్టు, ఈ చెట్టు మీదకి వెళ్దాం. ఈ మీదకి కాదు, ఈ చెట్టు వుడ్ని అయితే తీసుకుందాం. ఫైనల్గా అయితే ఈ చెట్టుని ఈ చెట్టు వుడ్ని అయితే తీసేసుకున్నాం, కలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడైతే మనం ఈ లాగ్స్ నుంచి ప్లాంక్స్ తీసుకొని వాటి ద్వారా మనం క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకుందాం. ఈ క్రాఫ్టింగ్ టేబుల్లోనే మనకు కావాల్సిన టూల్స్ మనం అయితే చేసుకోగలం. ఓకే, ఇప్పుడైతే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే వచ్చేసింది, స్టిక్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడైతే నేను క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఫస్ట్ యాక్స్ అయితే చేసుకుంటా, మళ్ళీ పికాక్స్ చేసుకుందాం. అవసరం పడుతుందేమో షవల్ కూడా చేసుకుందాం, అవసరం పడుతుందేమో. ఓకే, ఫైనల్గా అయితే షవల్ అయితే కూడా వచ్చేసింది. ఓకే, ఈ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం పదండి. ఇక్కడైతే చాలా స్టోన్స్ ఉన్నాయి. ఐరన్ కూడా ఉంది ఇక్కడ. మనకు కావాల్సిన, అంటే స్టార్టింగ్లో మనకు కావాల్సిన ఐటమ్ అయితే ఐరన్ మనకి ఇక్కడే దొరికింది. ఈ ఐరన్ని మైన్ చేయాలంటే మనకి ఈ వుడెన్ పికాక్స్ సరిపోదు, మనకి స్టోన్ పికాక్స్ అయితే కావాలి. అందుకే నేను స్టోన్ మైన్ చేస్తున్నా. అలాగే ఒక ఫర్నెస్ అయితే కావాలి, ఎందుకంటే ఈ ఐరన్ని స్మెల్ట్ చేయడానికి. మనకి ఆ ఐరన్ని మైన్ చేస్తే ఐరన్ ఓర్ వస్తుంది. ఆ ఓర్ని స్మెల్ చేస్తే ఐరన్ ఇంగట్ వస్తుంది. దాని నుంచి మనం ఏమైనా చేసుకోవచ్చు. నేనైతే స్టోన్ పికాక్స్ అనేది చేసుకున్నా. ఓకే, ఇప్పుడైతే ఫర్నెస్ అయితే చేసుకుందాం. నేను ఈ గేమ్ చాలా కొంచెం ప్రాక్టీస్ కోసం అని చాలాసార్లు ఆడాను. ప్రాక్టీస్ కోసం కానీ కాదు, చాలాసార్లు ఆడాను. అందుకే నాకు ఈ క్రాఫ్టింగ్స్ అన్నీ తెలుసు. ఓకే, ఇక్కడ మ్యాగ్మా బ్లాక్ అయితే ఉంది. మనం ఇంకా ఎక్కడ ఐరన్ ఉందేమో చూసేద్దాం. అటుపక్కకి వెళ్దాం. ఓకే, ఇక్కడైతే ఇక్కడైతే కాపర్ ఉంది. అది మనకి యూజ్లెస్ థింగ్ ఇన్ దిస్ మైండ్ క్రాఫ్ట్. దానివల్ల ఎలాంటి యూజ్ లేదు. ఒకదానికే, ఒక రెసిపీకి అది యూజ్.
అది కాపర్ ఎందుకు యూజ్ అంటే స్పై గ్లాసెస్ అని ఒక థింగ్ కోసం, దాని తప్ప ఇంకేం యూజ్ లేదు. ఓకే, మనం మన థింగ్స్ని అయితే అంటే ఫర్నెస్ ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తీసుకుని వెళ్దాం మనతో పాటు. పదండి వెళ్దాం. మనకి బెడ్ అయితే కావాలి, లేకపోతే నైట్ మాన్స్టర్స్ అయితే వస్తారు. దీనిలో చాలామంది మాన్స్టర్స్ ఉన్నారు, లైక్ జాంబీ, స్కెలిటన్, ఇంకా క్రీపర్, స్పైడర్, విచ్, ఇంకా చాలామంది ఉన్నారు. మనకైతే 3 షీప్ వూల్ కావాలి. అవి ఎందుకు యూజ్ అంటే నేను చెప్పాను కదా బెడ్ ఆ బెడ్ తయారు చేసుకోవడానికి 3 షీప్ వూల్ కావాలి. ఆ బెడ్ ఎందుకు యూజ్ అంటే నైట్ మనం స్లీప్ చేయడానికి. ఒకవేళ మనం స్లీప్ చేయకపోతే మాన్స్టర్స్ అన్ని స్పాన్ అవుతారు. నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు, జాంబీ, స్కెలిటన్, ఇంకా చాలామంది వాళ్ళైతే స్పాన్ అవుతారు. వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ కావాలంటే మనం స్లీప్ చేయాలి. ఒకవేళ లేదు మనం ప్రో ఈ గేమ్లో అంటే స్లీప్ చేయకుండా మాన్స్టర్స్తో ఫైట్ చేయొచ్చు. ఓకే, నాకైతే ఎల్లో కలర్ ఇష్టం. ఈ బెడ్ తయారు చేసుకున్న తర్వాత నేను ఆ బెడ్ని అయితే ఎల్లో కలర్లో మార్చుకోవాలనుకుంటున్నాను. అందుకే ఈ ఎల్లో డై తీసుకున్నా, అంటే ఎల్లో ఫ్లవర్ తీసుకున్నా, దాని నుంచి డై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడైతే మనకి ఇంకొక షీప్ కూడా దొరికేసింది. ఓకే, దీనికైతే క్రిటికల్ షాట్ ఇద్దాం. బట్ తగలేదు. ఓకే, మళ్ళీ ఇద్దాం. ఎస్, 2 షాట్స్. ఓకే, ఇప్పుడైతే మన దగ్గర 3 వూల్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం బెడ్ని అయితే క్రియేట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలానే ఇదే రెసిపీ. దాని తర్వాత మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూస్ చేయొచ్చు, కానీ దానికి ఆ కలర్ సంబంధించిన డై ఉండాలి. ఇప్పుడు నా దగ్గర నాకు ఇష్టమైన కలర్ ఎల్లో, అందుకే నేను ఆ ఎల్లో తీసుకున్నా, ఎల్లో ఫ్లవర్ తీసుకున్నా. ఎల్లో ఫ్లవర్ నుంచి ఇప్పుడు నేను డై చేస్తా, ఎల్లో డై. ఇప్పుడు నా బెడ్ని కూడా ఎల్లోలోకి మార్చుకుంటా. ఓకే, అవును గాయ్స్, మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా. అదిగోండి అక్కడ కనిపిస్తున్నాడు కదా, అతనే నా ఓన్ క్యారెక్టర్, నేనే డిజైన్ చేసుకున్నా. ఇదిగోండి CG, చేస్ వ్యాగో గేమర్స్. దీనికోసమన్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయమన్నానని లైక్, షేర్ కూడా చేయడం మర్చిపోకండి. అది కూడా చేసేయండి ఇప్పటికే. ఓకే, ఇక్కడైతే ఏదో పెద్ద జంగిల్ ఉంది, మనం ఇక్కడికి వెళ్దాం కదండి. ఓకే, ఇక్కడ పిగ్ ఉంది. ఇంతవరకు మనకు షీప్స్ కనిపించలేదు, ఇప్పుడు చాలా తిరుగుతున్నాయి చూడండి. ఈరోజు మనకి లెక్కే లేదనుకుంటా. ఓకే, చూద్దాం. ఇక్కడ కేవా? ఇది కేవ్ కాదు. ఇంతవరకు నేను ఇక్కడ కేవ్ చూసాను, అక్కడికి వెళ్దాం. ఓకే, మనమైతే ఫస్ట్ కేవ్ వెతుకుదాం. ఓకే, ఇది కేవ్ అనుకున్నా, సారీ ఇది కేవ్ కాదు. ఇది ఇక్కడ కోల్ దొరికింది. ఇది ఎందుకు యూజ్ అంటే మనం ఫర్నెస్లో దీన్ని యూజ్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేసి మనం అంటే ఫుడ్ని కుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఐరన్, గోల్డ్ ఇలాంటివి కూడా స్మెల్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా యూజ్, అంటే దీనివల్ల ఇంకా చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. టార్చ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా ఉంది కాపర్, కానీ దాంతో మనకి ఏం యూజ్ లేదు, ముందే చెప్పాను మీకు. ఓకే, నైట్ అయితే అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇంకా కొద్దిసేపట్లో నైట్ అయితే అయిపోతుంది, అప్పుడు మనం స్లీప్ చేద్దాం.
ఈ కొంచెం ముందరికి వెళ్ళి అయితే మనం బెడ్ పెట్టుకొని అక్కడ స్లీప్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడే బాగుంది. ఇంకా ఈవినింగ్ అవుతూ ఉంది. ఇప్పుడు రాదు. రీస్పాన్ పాయింట్ సెట్, యూ క్యాన్ ఓన్లీ స్లీప్ అట్ నైట్. ఓకే, ఇప్పుడైతే ఇంకా నైట్ కాలేదు. ఇప్పుడు కూడా లేదు. ఓకే, దీనిపైన అయితే స్పామ్ చేద్దాం. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, సారీ. ఓకే, ఇప్పుడైతే స్లీప్ వచ్చేసింది మనకు. ఓకే, స్లీప్ త్రూ దిస్ నైట్. ఈ లెఫ్ట్ సైడ్ టాప్లో చూడండి, రీస్పాన్ పాయింట్ సెట్ అని ఇంతవరకు ఎన్ని ఉన్నాయో. ఓకే, ఇక్కడైతే ఒక కేవ్ ఉంది. ఇటు సైడ్ కాదు, అటు సైడ్ అనుకుంటా. అయితే ఇటు సైడే నాకు తెలిసి, ఇటు సైడ్ ఒక కేవ్ ఉన్నట్టుంది. ఓకే, ఇక్కడైతే చాలా చీకటిగా ఉంది. ఇందుకోసమే మనకి టార్చ్ అయితే యూజ్ వస్తుంది. ఆ టార్చ్ కోసం అయితే మనకు కోల్ కావాలి. అందుకే నేను అప్పుడు చెప్పాను మీకు టార్చ్ యూజ్ అని. ఓకే, ఇక్కడైతే మనం టార్చ్ తయారు చేద్దాం. ఓకే, టార్చ్ తయారు చేయాలంటే మనకి క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి, ఇంకా స్టిక్స్ కూడా కావాలి. ఇదిగోండి, ఇలా ఇదే రెసిపీ. దీని తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడైతే పెద్ద కేవ్ ఉంది, రివిన్ లాగా. ఓకే, ఇక్కడైతే ప్లేస్ చేద్దాం మనం టార్చ్ని. అనుకున్నా ఇక్కడ పెద్ద కేవే ఉంది. నాకు తెలిసి ఇక్కడ డైమండ్స్ దొరకచ్చు. ఓకే, ఇక్కడికైతే మనం సెకండ్ ఎపిసోడ్లోకి వెళ్దాం. మీరు కామెంట్స్ చేస్తే సెకండ్ ఎపిసోడ్లోకి అయితే నేను ఈ కేవ్లోకి అయితే వెళ్తాను. ఓకే, కామెంట్స్ చేసేయండి తొందరగా. నా ఇన్వెంటరీ మీద చూసారా, నా హంగర్ బార్ ఉంది, అది అయితే తగ్గిపోతుంది. అది పెంచాలంటే మనం ఫుడ్ తినాలి. నా దగ్గర ఫుడ్ లేదైతే నాకు తెలిసి. ఓకే, నేనైతే ఒక విలేజ్ కోసం అయితే వెతుకుతున్నాను. నాకు ఇప్పుడు నుంచి దొరకడం లేదు. సారీ, అప్పటి నుంచి అయితే దొరకడం లేదు. మనం విలేజ్లోకి వెళ్తే మన పని ఈజీగా అయిపోతుంది. ఇదైతే ఒక ప్లేన్ భయం. ఇక్కడైతే చాలా ప్లేస్ ఉంది. ఓకే, ఇక్కడైతే పెద్ద కేవ్ ఉంది. మీరు కామెంట్ చేస్తే నేను ఈ కేవ్లోకి కూడా వెళ్తాను సెకండ్ ఆర్ థర్డ్ వీడియోలో. నా దగ్గర ఇప్పుడు ఫుడ్ లేదు కాబట్టి దీన్ని అయితే కొడతాను, ఈ పిగ్ని. క్రిటికల్ షాట్. మిస్ అయింది. ఓకే, 3 పోప్ చాప్స్ అయితే దొరికాయి, రా పోప్ చాప్స్. ఓకే, ఇక్కడైతే ఒక చికెన్ ఉంది, దీన్ని కొడదాం. క్రిటికల్ షాట్. ఫెదర్ దొరికింది, దానికి అడ్వాన్స్మెంట్ వచ్చింది. సారీ, న్యూ రెసిపీ అయితే అన్లాక్ అయింది. ఈ చికెన్ అయితే తిందాం, రా చికెన్. అనుకున్నా ఇది వస్తుందని. అంటే ఇది ఎందుకంటే రా చికెన్ తిన్నాం కాబట్టి. ఇదైతే మన హంగర్ బార్ని ఇంకా తగ్గిస్తుంది. ఇప్పుడు ఆ ముందర పిగ్ అనిపిస్తుంది కదా, దాన్ని అయితే కిల్ చేద్దాం మనం. క్రిటికల్ షాట్, మిస్ అయింది. ఇంకొకసారి. డట్ ఎందుకు వచ్చింది చేతిలో, నేను యాక్స్తో కొట్టుతుండే. ఓకే, క్రిటికల్ షాట్, మళ్ళీ మిస్ అయింది. ఓకే, ఇప్పుడే. ఓకే, 1 పాప్ చాప్ అయితే దొరికింది, రా పాప్ చాప్. నేను మళ్ళీ విలేజ్ సవారీకి అయితే వెళ్ళాను. సవారీ కాదు, వెతకడానికి అయితే వెళ్తున్నాను. నాకు తెలిసి ఇది ఒక ఐలాండ్ అయితే కాదు, ఇంకా ముందర ఇంకా వేరే ల్యాండ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, ఇది కూడా ఒక కేవే. మనం ఈ వాటర్లోకి జంప్ చేయాలి, కానీ ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి. మనం బ్లాక్స్ మీద జంప్ చేస్తే ఆబ్వియస్గా చనిపోతాం, అంటే వేస్టెడ్ అని వస్తుంది. సారీ, జీటీఏలో అయితే అట్లా వస్తుంది వేస్టెడ్ అని. మైండ్ క్రాఫ్ట్ ఇది దీనిలో ఇలా రాదు. ఓకే, వాటర్లోకి అయితే వెళ్దాం. అడ్వాన్స్మెంట్ వచ్చేసింది. సారీ,
రెసిపీని అడ్వాన్స్మెంట్ అని ఎందుకంటాను నేను. మళ్ళీ కామెంట్ చేద్దండి ఈ రెసిపీని అడ్వాన్స్మెంట్ ఎందుకన్నారు అంటే నీకే తెలియాలని. ఓకే ఓకే ఇక్కడైతే షుగర్ క్యాన్ అయితే ఉంది. నేను అది తీసుకుందాం అనుకున్నా, అది ప్లాంట్ అయిపోయింది. సారీ. ఈ షుగర్ క్యాన్ అయితే తీసుకొని ఆ షుగర్ క్యాన్ దగ్గరికి వెళ్దాం. ఈ షుగర్ క్యాన్ అయితే మనకి కలెక్ట్ అయితే అయిపోయింది. ఇదైతే ఒక మౌంటైన్ లాగా ఉంది. ఈ మౌంటైన్ అయితే ఎక్కుదాం మనం. నేనైతే కొంచెం స్పేస్ క్లియర్ చేసుకున్నా. ఓకే ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. మనమైతే ఈ మౌంటైన్ పైకి అయితే ఎక్కుదాం. ఇక్కడ చాలా ట్రీస్ అయితే ఉన్నాయి. మనం ఈ ట్రీస్ని అయితే కట్ చేసుకొని బ్రేక్ చేసి తీసుకుందాం, కలెక్ట్ చేసుకుందాం. ఓకే ఇక్కడైతే ఒక లావా పూల్ ఉంది. అదిగోండి ఇక్కడే లావా పూల్ అయితే దొరికింది. మనం స్పీడ్ రన్ పోర్టల్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లవర్ అయితే పడింది. ఓకే ఇక్కడ కూడా వాటర్ అయితే కనిపిస్తుంది నాకు. మనం ఒక బోట్ చేసుకొని ఆ పక్కకి అయితే వెళ్దాం. ఓకే ఇక్కడైతే నేను వుడ్స్ని కలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ వుడ్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. 1 hour later. ఓకే గాయ్స్ ఫైనల్లీ అయితే నేను వుడ్స్ 3 స్టాక్స్ అయితే వుడ్ అయితే కలెక్ట్ చేసుకున్నా. ఓకే ఇక్కడ అప్పుడే నేను పోప్ చాప్ని అయితే పెట్టాను కుక్ కోసం. ఈ క్రాఫ్టింగ్ టేబుల్ని అయితే మనం తీసుకొని వెళ్ళిపోదాం. కలెక్ట్ అయింది. ఓకే పదండి. మనం ఈ బ్రిడ్జ్ కూడా తీసుకుందాం. ఒక 20 వరకు అయితే తీసుకుందాం. ఇంకా 5 బ్రిడ్జ్ లాక్ కావాలి. ఆ 5 తీసుకున్న తర్వాత మనం కలుద్దాం. ఫైనలీ 20 బ్రిడ్జ్ ఓక్ అయితే అయిపోయాయి. సరే మళ్ళీ మనం విలేజ్ వెతకడానికి అయితే వెళ్దాం. మీకు విలేజ్ ఏమన్నా దగ్గరలో ఉన్నప్పుడు అయితే మీకు కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. 6 hours later. ఓకే ఇక్కడైతే మనకి పంకిన్స్ అయితే దొరికాయి గాయస్. ఈ పంకిన్స్ ఎందుకంటే ఈ పంకిన్స్ ద్వారా మనకి తెలుస్తుంది విలేజ్ మనకి దగ్గరలో ఉందని. అందుకే ఇది మీకు చూపించాను. ఇదైతే అకేషియా జంగల్. ఇక్కడ అకేషియా వుడ్ అయితే ఉంది. మీకు ఈ విలేజ్ దొరికిన తర్వాత చూపిస్తాను. అంటిల్ దెన్ ఓకే ఇక్కడైతే కేవ్ ఉంది. అంటిల్ దెన్ అన్నాను కానీ ఇక్కడ కేవ్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడైతే మళ్ళీ భయం చేంజ్ అయింది. 2 hours later. ఓకే గాయస్ నేను వెళ్తున్నప్పుడు అయితే నాకు ఇక్కడ ఒక ప్యారెట్ అయితే దొరికింది. నేను దాన్ని అయితే తొందరగా సీడ్స్ తీసుకొని టైం అయితే చేసుకున్నాను. ఇంకొక ప్యారెట్ ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టుంది. ఇక్కడే ఉంది.
మీకు ఈ ప్యారెట్ టేప్ చేసుకున్నప్పుడు చూపించాలని ఇది రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, మనకైతే సీడ్స్ అయితే కావాలి. ఇది ఈ 2 సీడ్స్తో రాదని అనుకుంటున్నా. కిందికి రా, ఎక్కడికి ఎగురుతున్నావు? చెప్పినట్టే జరిగింది గాయస్. 2 సీడ్స్తో అయితే రాలేదు ఇది. ఇంకా కొన్ని సీడ్స్ తీసుకొద్దాం. ఓకే, ఒక సీడ్ అయితే దొరికింది. ఇంకొక సీడ్ వస్తే వెళ్దాం. అదైతే మన వెనకాలే వస్తుంది, ఎందుకంటే మన చేతిలో సీడ్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడైతే బ్యాంబూ కూడా ఉంది. ఆ బ్యాంబూని అయితే కూడా తీసుకుందాం మనం. ఓకే, ఎక్కడున్నావు? 2 సీడ్స్ అయితే అయిపోయాయి. డీస్పాన్ అయిపోయిందా? డీస్పాన్ ఇక్కడే ఉంది. ఇదేనా? ఇది మనదా లేకపోతే ఇందాక చూసినదా? ఇక్కడ డీస్పాన్ అయితే అయిపోయింది అనుకుంటా గాయస్. ఓకే, మన బ్యాడ్ లక్. ఇక్కడ బ్యాంబూ ఉంది. ఆ బ్యాంబూని అయితే ఇప్పుడు తీసుకుందాం, కలెక్ట్ చేసుకుందాం. ఓకే, మళ్ళీ ఇంకొక సీడ్స్ అయితే దొరికాయి. మన వెనకాల చికెన్ కూడా వస్తుంది, తనకి సీడ్ ఇస్తామేమో అని. పక్కలే టేమ్ చేసుకున్న ప్యారెట్ అయితే మన షోల్డర్ మీద అయితే కూర్చుంది. మీరు గమనించారో లేదో? ఇంకొక ప్యారెట్ అయితే వెళ్ళిపోయింది ఎక్కడికో. ఇదైతే మన ప్యారెట్ అనుకుంటున్నా. ఇది మన ప్యారెట్. ఓకే, దొరికింది గాయస్, ఇక్కడే ఉంది మనం టేమ్ చేసుకోవాలనుకున్న ప్యారెట్. ఓకే, ఫైనల్లీ కిందకి వచ్చి మళ్ళీ పైకి ఎందుకు వెళ్ళావు? ఈ 2 సీడ్స్ ఉన్నాయి. ఈ 2 సీడ్స్లో టేమ్ అవ్వు ప్లీజ్. ఓకే, కిందకి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. క్లిక్ చేసే లోపల వెళ్ళిపోతుంది. ఓకే, కిందకి వచ్చింది. టేమ్ చేసుకుందాం. ఓకే, మన పెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా. ఓకే, కూర్చొని నా మీద. ఇప్పుడు చూడండి, ఇంకొకటి అయితే ఇక్కడ ఉంది. ఓకే, నువ్వు కూడా కూర్చో. ఇప్పుడు చూడండి గాయస్, 2 నా మీద, నా షోల్డర్స్ మీద కూర్చున్నాయి. 2 ఎటో వేరే వైపు చూస్తున్నాయి. మన బెడ్ అయితే అక్కడ ఉంది. మన బెడ్ తీసుకుందాం. ఓకే, ఇదొకటి నువ్వు తినే. ఓకే, మనం జంగల్లోకి వెళ్దాము. ఓకే, అక్కడ కోకో బీన్స్ అయితే ఉన్నాయి, అది తీసుకుందాం మనం. ఓకే, కోకో బీన్స్ వచ్చేయండి. మిలన్ అయితే ఉంది, వాటర్ మిలన్. దీన్ని కూడా తీసుకుందాం. ఇంకొక ప్యారెట్ అయితే ఇక్కడ ఉంది. చాలండి 2 మనకు ప్యారెట్స్. ఓకే, అక్కడ డెజర్ట్ అయితే ఉంది. నాట్ బ్యాడ్. మీకైతే నేను విలేజ్ దొరికినప్పుడైతే చూపిస్తాను. అంటిల్ దెన్ బాయ్. Later. ఓకే, ఇదైతే మీకు తెలిసే ఉంటుంది. డెజర్ట్ టెంపుల్ కాదు, డెజర్ట్ విలేజ్ మన దగ్గరలో ఉంది అని తెలిపడానికి ఈ స్ట్రక్చర్ ఉంటుంది. అయితే మనకి దగ్గరలోనే ఎక్కడో డెజర్ట్ ఉంది, మనం వెళ్దాం అంతే. ఏదో ఒక డైరెక్షన్లో స్ట్రైట్గా వెళ్తే మనకి విలేజ్ అయితే దొరుకుతుంది. ఇక్కడ వర్షం పడుతుంది ఏంటి? డెజర్ట్లో వర్షం? వాట్? ఓకే, రెయిన్ అయితే ఆగిపోయింది. మరెందుకో డెజర్ట్ అని ఆగిపోయినట్టుంది. ఇక్కడైతే కొన్ని బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇది కేవా? కేవ్ కాదు. విలేజ్ దొరికింది అయితే కనిపిస్తాను గాయస్. 2000 years later. ఓకే, విలేజ్ కోసం అని నేను వెతుకుతున్నా, కానీ ఇక్కడ నాకు ఏకంగా డెజర్ట్ టెంపులే దొరికింది. అందరికీ తెలిసే ఉంటుంది డెజర్ట్ టెంపుల్ ఎందుకో. ఇక్కడ చాలా మంచి లూట్ అయితే ఉంటుంది. మనకి స్టార్టింగ్లోనే ఫస్ట్ ఎపిసోడ్లోనే డైమండ్స్ కూడా దొరకచ్చు. ఓకే, మనం ఇక్కడ అంటే ఉండదు, కిందకి వెళ్ళాలి మైన్ చేసుకుంటూ కిందకి వెళ్తే అక్కడ మనం ఈ
మధ్య దానిలోకి వెళ్తే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, దానిలోకి వెళ్తే అక్కడ కింద ప్రెజర్ ప్లేట్ ఉంటుంది, కింద ఇంకంతే, కింద TNT ఉంటుంది ఆ ప్రెజర్ ప్లేట్ కింద. అందుకే మనం మైండ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఇది కాదు, ఇక్కడ నుంచి వెళ్దాం. నాకు డైమండ్స్ దొరుకుతాయని అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఓకే, ఫస్ట్ అయితే ఇది తీసేద్దాం. ఇక్కడ చాలా చీకటిగా ఉంది. ఓకే, ఇక్కడ ఉన్నాయి. మన టార్చ్ని అయితే పెట్టేద్దాం ప్రతి సైడ్లో. ఓకే, ప్యారెట్ ఇది. ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్. ఇది చాలా రేర్గా దొరుకుతుంది. డైమండ్ హార్స్ ఫార్మర్ కూడా దొరికింది. ఇంకా పక్కనే మనకి డైమండ్ స్మితింగ్ టెంప్లెట్ కూడా దొరికింది. ఓకే, మన ఫస్ట్ వీడియోలోనే మనకి ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్ అయితే దొరికింది గాయస్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇంకా 3 ఉన్నాయి చెస్ట్లు. దాంట్లో డైమండ్ అయితే పక్కా ఉంటుంది. ఓకే, గోల్డ్ ఉంది. ఇంకొక స్మితింగ్ టెంప్లెట్ అయితే దొరికాయి. డైమండ్ ప్లీజ్. ఓకే, స్ట్రింగ్స్ ఇంకా బోన్ కూడా తీసుకుందాం. గన్ పౌడర్, బోన్, డైమండ్. అనుకున్నా డైమండ్ దొరుకుతాయని. మనకి ఫస్ట్ ఎపిసోడ్లోనే డైమండ్ దొరికాయి. వెరీ లక్కీ. ఫస్ట్ అంతా నేను అన్లక్కీ అనుకుంటున్నా. ఐఎమ్ వెరీ లక్కీ. మళ్ళీ ఇంకొక, ఇది ఎన్చాంటెడ్ కాదు, ఇది నార్మల్ గోల్డెన్ యాపిల్ అయితే దొరికింది. నాకు ఇప్పుడు వచ్చింది రెసిపీ ఐరన్తో చేసే వస్తువులది. కానీ నాకు ఐరన్ కంటే ముందు డైమండే దొరికింది. ఐఎమ్ వెరీ లక్కీ గాయస్. ఇక్కడ TNTs అయితే ఉంటాయి. ఈ TNTs కూడా నేను మైండ్ చేసుకొని తీసుకెళ్తాను. ప్యారెట్స్ పక్కకి వెళ్ళండి. నా ఇన్వెంటరీలో అయితే స్పేసే లేదు. ఎంత వేస్టేజ్ అని నేను సార్ట్ అవుట్ చేయాలి. ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్, ఇంకా డైమండ్స్. ఇది ఇంకా మన ఫస్ట్ ఎపిసోడే గాయస్. మీరు కామెంట్స్ చేస్తే నేను ఇది మన సర్వైవల్ వరల్డ్గా చేశాను. దీంట్లో ఎండర్ డ్రాగన్ కూడా ఉంటుంది. ఎండర్ డ్రాగన్ని కూడా మనం బీట్ చేద్దాం కన్ఫామ్గా. ఓకే, ఇప్పుడు నైట్ అయినట్టుంది. జాంబీ సౌండ్ అయితే వస్తున్నాయి పైన. మనమైతే ఇక్కడే స్లీప్ చేద్దాం. మన బెడ్ ఉంది కదా, ఉంది. నైట్ అయింది, ఇక్కడే మనం స్లీప్ చేద్దాం. ఓకే గాయ్స్, మనకి డైమండ్ దొరికిందని చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేనైతే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్, bye.